నిజం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మీరేఖ, కన్సల్టెంట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్ అట్ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు అండి. ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? నెలసర్లు రెగ్యులర్గా వచ్చే ప్రతి ఆడవాళ్ళు పీరియడ్ మిస్ అయిన రోజే మరుసటి రోజే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చండి. అంటే ప్రతి నెల 22వ తారీఖు పీరియడ్ వస్తే నెక్స్ట్ మంత్ 22వ తారీఖు మనకి పీరియడ్ రాలేదు అని అంటే 23వ తారీఖు మార్నింగే మీరు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్కి జనరల్గా మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ని తీసుకుంటామండి. మనకి మెడికల్ షాప్స్లో ప్రెగ్నెన్సీ కిట్ అనేసి దొరుకుతుంది. ఆ కిట్ని తెచ్చుకొని దాంట్లో మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ని మనం ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చండి. ఆ కిట్లో టీ ఒక చిన్న వెల్లులాగా ఉంటుందండి. సి అంటే కంట్రోల్, టీ అంటే టెస్ట్, చిన్న వెల్లులాగా ఉంటుంది. మనం ఒక కంటైనర్లో ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని దానికి మనకు ఒక పిప్పెట్ ఇస్తారు. ఆ పిప్పెట్ తోటి ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ని ఆ వెల్లో వేసి ఒక 3 to 5 minutes వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఆ కిట్ని మనం రీడ్ చేస్తాము. ఆ కిట్ని ఎలా రీడ్ చేస్తాము అంటే, యూరిన్ శాంపిల్ వేసిన ప్రతి ఒక్కళ్ళకి టీ అనే లైన్స్లో పింక్ లైన్స్ వస్తాయండి. టీ అనేది పింక్ వచ్చింది అని అంటే ప్రెగ్నెంట్ అని అర్థం. ఒకవేళ ఓన్లీ సీనే పింక్ వచ్చింది అంటే అది కంట్రోల్ అనమాట. అంటే మనం ఈ పింక్ లైన్ దాంతో కంపేర్ చేసుకోవడానికి మనకి ఇచ్చేదాన్ని కంట్రోల్ అంటారు. టీ 2 పింక్ లైన్స్ వచ్చాయి అని అంటే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం. ఒకవేళ ఒక్కటే పింక్ లైన్ వచ్చింది అని అంటే మీరు ప్రెగ్నెంట్ కాదు, ఇంకేదన్నా రీజన్ వల్ల మీ పీరియడ్స్ లేట్ అయి ఉండొచ్చు. ఒకవేళ కూడా ఏమీ రాలేదు, ఏ లైన్ రాలేదు అని అంటే ఆ కిట్ ఇన్వాలిడ్. సో నెక్స్ట్ మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ జనరల్గా వచ్చే ఇంకొక అనుమానం ఏంటి అని అంటే లైన్ డార్క్గానే వస్తుందండి, టెస్ట్ అనేది లైట్గా వచ్చింది, లైట్ పింక్ కలర్గా వచ్చింది అంటే అప్పుడు ఏం చేయాలి అని. జనరల్గా మనం ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఏం చేస్తాము అని అంటే మన ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటే వాళ్ళ బాడీలో సీరం బీటా హెచ్సిజీ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుందండి. ఆ హార్మోన్ లెవెల్ని మనం యూరిన్లోను బ్లడ్లోను టెస్ట్ చేస్తాము. యూరిన్లో టెస్ట్ చేసినప్పుడు ఆ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఆ లైన్ పింక్ కలర్గా అవుతుంది. ఒకవేళ మీ బ్లడ్లో హార్మోన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంది అని అంటే అది లైట్ పింక్ కలర్లో వస్తుందండి. దాని అర్థం మీరు ప్రెగ్నెంట్ అని. కాకపోతే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక 2 రోజుల తర్వాత ఆ టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. 2 రోజుల తర్వాత ప్రీవియస్ కిట్తో కంటే కూడా ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఆ పింక్నెస్ అనేది డార్క్ అయిందనుకోండి, మీరు హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం. ఒకవేళ సేమ్గా ఉన్న అంతకంటే తగ్గింది అని అనిపించినా కూడా దానికి వేరే రీజన్స్ చాలా ఉంటాయండి. అంటే సమ్ టైమ్స్ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, లేదా మీ ప్రెగ్నెన్సీ హెల్దీగా లేకపోయి ఉండొచ్చు. ఇటువంటి సమయాల్లో మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి బ్లడ్లో కూడా బీటా హెచ్సిజీ లెవెల్ని చెక్ చేసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ కిట్ని మనం కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఇంట్లోనే సులభంగా మనం ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకొని ప్రెగ్నెన్సీ తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మనం హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? జనరల్గా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకు అనంటే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 months అనేది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ మదర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం కోసమనే సరే మీరు ఫస్ట్నే ఇమీడియట్గా మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి. అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మన ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా లేదా, అది కరెక్ట్గా యూట్రస్లోనే ఉందా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా లొకేషన్స్లో ఉందా లేదా అని తెలుసుకోవటానికి కూడా వెంటనే మనము డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి.